సో, ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఫస్ట్ డిసైడ్ అయినప్పుడు నాకు లైక్ బెంగుళూరులో ఉండే వాళ్ళకి ఆబ్వియస్‌గా తెలిసే ఉంటుంది. ఫస్ట్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కొంచెం మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేది అంటే చిక్‌పేటే అనమాట. సో, నేను చిక్‌పేటకెళ్ళాను. చిక్‌పేటకెళ్ళినప్పుడు ఏంటి అంటే ఒక సారీ చాలా బాగా నచ్చింది. సో, అది ఆహ్, ఇప్పుడు మామూలుగా చెప్తున్నాం కదా! ఏమంటారు ఓల్డ్ టింటెడ్ అలా వచ్చినవి ఉంటాయి కదా సారీస్. సో, ఆ ఓల్డ్ ఫ్లేవర్ ఉన్న సారీ అనమాట. సో, నేను ఇక్కడ సమ్‌వేర్ ఎక్కడో అటాచ్ చేశాను. సో, ఆ సారీ నేను చిక్‌పేట్‌లో ఒక స్టోర్‌లో చూసాను. ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ పింక్ అనమాట. మెజంతా పింక్‌లో ఉంది. అండ్ నాకది చాలా నచ్చింది. ఇట్ వాస్ కాస్టెడ్ అరౌండ్ 13,000. బట్ అది నా పాప బడ్జెట్, నా బడ్జెట్, మా పాప బడ్జెట్, మా హస్బెండ్ బడ్జెట్ కూడా. సో, నేను అందుకని ఏమనుకున్నానంటే, వై నాట్ అంటే ఇదే క్లాత్‌ని చించి మళ్ళీ కుట్టించుకోవటం అంటే నాకేమనిపించింది అంటే, ఐయామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇఫ్ ఐ గెట్ సమ్ ఎక్స్‌పెన్సివ్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఏమంటారు దాన్ని చించి దాన్ని మళ్ళీ స్టిచ్ చేయించుకునే పర్సన్ అయితే నేను కాదు. సో, నేనేమనుకున్నాను అంటే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒకటి చేద్దాము. విచ్ షుడ్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ. సో, చిక్‌పేట ఆప్షన్ అయితే తీసేసాను. సో, నేనేం చేశాను అంటే ఒక సారీ తీసుకున్నాను. ఐ టేకెన్ వన్ శారీ ఫ్రమ్ మీషో. సో, నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఆప్షన్ మీషో ఒక్కటే కనిపించింది. సో, నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో మీషోలో ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ ఎట్లా అంటే నేనేమనుకున్నాను అంటే నాకసలు మీషో మీద ట్రస్ట్ లేదు బేసికల్‌గా. బట్ నేను కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌వి యూట్యూబ్‌లో సమ్ వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఓకే. కొన్ని ప్రొడక్ట్స్ ఆర్ రియల్లీ గుడ్. సో, నేనేం డిసైడ్ అయ్యానంటే ఓకే. వై నాట్ అన్నట్లు నేను మెజెంటా పింక్‌లో శారీస్ కోసం ట్రై చేస్తున్నాను. దట్స్ వేర్ ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ శారీ. అది నేను వచ్చేదాకా నాకది ఎలా వస్తుందో అని ఇంకో డౌట్ ఉండింది. వచ్చిన తర్వాత చూసుకుంటే ఎవ్రీథింగ్ వాస్ గుడ్ యాక్చువల్‌గా. అంటే నాకది కాస్టెడ్ అరౌండ్ 800 అనమాట. సో, నాకు బ్లౌజ్, లెహెంగా మంచిగా వస్తుంది. అది నా ఇది అది లైక్ అంటే నా అవుట్‌ఫిట్ అనుకున్నాను. బట్ పాపకు కూడా మ్యాచ్ చేయాలి అంటే నేను సేమ్ మ్యాచింగ్ దానికోసం ట్రై చేశాను. ఓకే. నేను ఇంకొకటి ఏం చెప్తాను అంటే ఈ రిఫరల్ పిక్ నేను ఒకటి యాడ్ చేస్తాను. సో, నా బ్రెయిన్‌లో అది ఉండిందనమాట. సో, మెజంతా పింక్‌కి ఇప్పుడు వస్తున్నాయి కదండీ! బిగ్ ఫ్లవర్స్ వచ్చి నాకు ఎగ్జాక్ట్‌గా మెటీరియల్ ఏమంటారో నాకు తెలియదు. అండ్ అంటే కొంచెం కలంకారీ, పెన్ కలంకారీ డిజైన్ వస్తూ ఉంటుంది. అలా అనుకున్నాననమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే, ఆ దుప్పట్టా ఒకటే ఒక 1000 రూపీస్ చెప్తున్నారు. నాకు అంత పెట్టడం నిజంగా నాకు అంత వర్త్ ఇట్ రాట్లేదు. అండ్ నేను చెప్పాను కదా! నేను కొంచెం హెల్తీయర్ సైడ్ ఉంటాను అని. అందుకని నేనేం చేశాను అంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ 2.5 మీటర్స్ ఉన్నది కాకుండా మోర్ దాన్ దట్. నేను చిక్‌పేట్‌లో చూసినప్పుడు ఒక 4, 5 ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేశాను. కొన్ని బావున్నాయి. అంటే కొన్ని 1000, 1500 అట్లా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఏమవుతున్నాయంటే అవి 2.5 మీటర్సే వస్తున్నాయన్నమాట. సో, 2.5 మీటర్స్ నాకు కాదు మినిమమ్ 3 అన్నా ఉండాలి. అట్‌లీస్ట్ నాకు ఇక్కడ అంటే నేను హాఫ్ సారీ ఇట్లా వేసుకుంటాం కదా! ఇక్కడ ఒక 1, 2, 3 కుచ్చెస్ అన్నా ఇలా కుచ్చెలు ఫ్రిల్స్ లాగా వచ్చి పెట్టుకోవడానికి వస్తే బావుంటుంది అని అనిపించింది. దట్స్ వై నేను ఈ పింక్ కలర్ శారీని ఏం చేశాను అంటే మీషో నుంచి తీసుకున్న దాన్ని ఇంకో శారీ తీసుకున్నాను. సో, నా దగ్గర మొత్తం 2 మీషో శారీస్ ఉన్నాయన్నమాట. సో, నౌ ఐ విల్ షో యూ. సో, నేను ఒక చీర మొత్తాన్ని నేను యాహ్! దిస్ ఈస్ ద సారీ యాక్చువల్‌గా. దీన్ని నేను కింద లెహెంగా లాగా కుట్టించాను. అండ్ ఇంకొక శారీ ఉంది కదా! ఇంకొక శారీ యాక్చువల్లీ ఈ శారీలో బ్లౌజ్ ఎట్లా ఉందంటే అదొక మెరూనిష్ షేడ్‌లో ఉందనమాట. సో, అది దీనికంత సెట్ కాలేదని అనిపించింది. సో, నేనేం చేశానంటే ఇంకొక శారీతో సింపుల్‌గా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అంటే ఇది నాట్ రియల్లీ బ్లౌజ్ యాక్చువల్‌గా. ఇది క్రాప్ టాప్ అనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తే ఇది మామూలు యాక్చువల్ లెంగ్త్ కన్నా కూడా కొంచెం పొడుగుంటుంది. సో, నేను ఇంకెప్పుడైనా సరే అంటే ఇంకేదైనా వేరే దుపట్టాస్‌తో అట్లా పేరప్ జేసుకోవాలి అనుకుంటే కూడా ఐ కెన్ వేర్ ఇట్ అనమాట. సో, అందుకని నార్మల్ సింపుల్ క్రాప్ టాపే ఇది వేసుకుంటే మీకు తెలిసిపోతుంది. నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా ఇది కొంచెం పొడుగుంటుంది లెందియర్ సైడ్. ఇప్పుడు నేను ఇక్కడ జీన్స్ డెనిమ్ జాకెట్ వేసుకున్నాను గదా! ఆల్మోస్ట్ ఆ డెనిమ్ జాకెట్ అంతా వచ్చేస్తుందనమాట. అంత రాకపోయినా ఇంకొంచెం ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న పట్టీలాగా ఇచ్చారు వీళ్ళు. సో, ఈ పట్టీ ఉంది గదా! ఈ పట్టీ చాలా కిందకెళ్తుందనమాట. సో, ఇక్కడ దాకా వెళ్తుంది. సో, ఇది క్రాప్ టాప్ లాగా వస్తుంది. అంటే హై విష్‌లో ఉన్న మనం లెహెంగా వేసుకున్నాము అంటే, ఇది మంచి క్రాప్ టాప్ లాగా సిట్ అవుతుందనమాట. అంటే బాడీలో అలా
ఉండిపోతుంది. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ఇది. అండ్ బ్యాక్ జస్ట్ సింపుల్. నేను ఏం చేశాను అంటే ఈ డోరీస్ ఉంటాయి కదా, ఇవి చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి కదా. సో నేనేం చేశాను అంటే అరౌండ్ 2 పెట్టుకున్నాను, ఇక్కడ 2 ఇక్కడ 2 2 పెట్టించుకున్నాను, అంటే నాకు బాగా డీప్ నెక్ రావాలనేసి. సో నేను రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో 2 శారీస్ తీసుకున్నాను కదా, ఒక శారీతో మొత్తం కంప్లీట్గా లెహెంగా కుట్టించుకున్నాను, ఇంకొక శారీతో నాకు ఎంతవరకు కావాలి, ఎన్ని ఫ్రిల్స్ కావాలి అని, ఎన్ని ఫ్రిల్స్ కావాలి ఏంటి అని అన్నీ కూడా నేను ఆ టైలర్కి చెప్పాను. అన్ని ఫ్రిల్స్ ఎంత పొడుగు వస్తుంది ఏంటి అని మెజర్మెంట్ చూసుకొని దెన్ నేను ఆ శారీని అంతవరకు కట్ చేయించి మిగిలిన దాంతో బ్లౌజ్ కుట్టించుకున్నాను. అంటే ఒక్కసారి కంప్లీట్గా నాకు లెహెంగాకి వచ్చేసింది, విచ్ ఇస్ దిస్. అండ్ ఇంకొకటి వచ్చేప్పటికి బ్లౌజ్కి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం యాక్చువల్గా నాకు ఇది హాఫ్ శారీ కూడా వచ్చిందనమాట. బట్ నేనేం చేశాను అంటే ఒక చిన్న లేస్, అంటే కొంచెం డిఫరెన్షియేట్ రావడం కోసం చాలా చిన్న లేస్ని ఇక్కడ వేయించాను అనమాట. సో ఓవరాల్ ఇట్లనే వస్తుంది, ఈ లేస్ వస్తుంది. నేను రిఫరెన్స్ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో నాకు 2 శారీస్ వచ్చేప్పటికి 1400 దాకా పడినట్లు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ శారీ వాజ్ 800, సెకండ్ శారీ సేమ్ ప్యాటర్న్లో తీసుకున్నాను. బట్ కింద వచ్చే రిఫరెన్స్ వస్తాయి కదా, మనం ఒకటి సెర్చ్ చేయగానే కింద ఇంకొక రిఫరెన్స్ వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ ఇచ్చేస్తే సేమ్ శారీ అరౌండ్ 650-700కి ఏమో ఉందనుకున్నా, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదండి. ఓవరాల్ 2 కలిపి ఒక 1500 వేసుకోండి, 1500లో వచ్చున్నాయి నాకు. 1500 నాకు ఒక స్టిచ్చింగ్కి ఒక 1200 అట్లా పడింది అనుకుంటాను, నాకు స్టిచ్చింగ్ గుర్తులేదు. ఇట్ వాజ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో. అస్సలు ఓ మై గాడ్, వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ మెజంతా పింక్ చాలా బాగా సెట్ అవుతుంది ఎవరికైనా సరే, అంటే కొంచెం డస్కీ స్కిన్ టోన్ ఉన్నా లేదా కొంచెం ఫేరర్గా ఉన్నా కూడా అందరికీ ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను చిక్పేట్లో హాఫ్ శారీ జస్ట్ ఆ దుప్పట్టా చూడడానికే నాకు ఒక 1500 అలా పెడితే కొంచెం మంచి క్వాలిటీ హై అండ్ వచ్చినాయి. బట్ నాకు 1500లో కూడా అంటే నాకు మొత్తం వచ్చేసింది అనమాట. అంటే నాకు 800 శారీ తీసుకొని 1500 నాకు ఐ కెన్ రీయూజ్ ఇట్, బట్ కానీ నాకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెంత్గా అయితే రాలేదు. దట్స్ వై ఐ డింట్ లైక్ ఇట్. సో నేను ఇంకొక శారీ తీసుకొని సేమ్ ఆ శారీ మీదనే అంటే నాకున్న థాట్స్ని బట్టి చేయించాను. నేను రిఫరెన్స్ పిక్స్ కూడా ఇక్కడ లైక్ సబ్వేర్ స్క్రీన్ మీద యాడ్ చేశాను, బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో యా, ఇదనమాట. ఇంకొక వీడియోలో నేను ఏం చేశాను అంటే ఇది మా పాప సెకండ్ బర్త్డేకి తీసుకున్నాను యాక్చువల్గా. సో మేము ఫస్ట్ బర్త్డేకి కూడా తీసుకున్నాము. ఫస్ట్ బర్త్డేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. దాన్ని ఒకసారి మీషో నుంచి తీసుకొని నేను రీక్రియేట్ చేశాను. మీషో ఏంటి అంటే నేను సేమ్ శారీని రెండోసారి కొంటే ద క్వాలిటీ అండ్ ద కలర్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్ అనమాట. నాకు అది ఎట్లా చెప్పాలో తెలియదు. అండ్ డెలివరీ టైం వాజ్ వెరీ లేట్. సో ఇప్పుడు ఏదైనా ఒక 2-3 months బిఫోర్ ఏదైనా ప్లాన్ చేసుకుంటుంటే మేబీ మీషో విల్ వర్క్. బట్ లేదు, ఒక 5-6 daysలో మనకి ఏదైనా ఉంది అంటే ఐ డోంట్ థింక్ సో అనమాట. మనకు అప్పటికి డెలివరీ అవ్వవు, అండ్ డెలివరీ అయినా మనకు స్టిచ్ చేసే వాళ్ళు ఉండాలి. సో దోస్ ఆర్ ఆల్ విల్ బి ద కన్స్ట్రెయిన్స్ యాక్చువల్లీ. ఐ థింక్ యా దట్స్ ఇట్. ఇది నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సో దట్ ఐ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ ఇలాంటివి ఇంకా చాలా చేద్దాము అని చెప్పి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్. యా దట్స్ ఆల్ అబౌట్ మై అవుట్ఫిట్. ఇంకొక వీడియోలో మళ్ళీ మా పాపది అవుట్ఫిట్ ఏం చేశాను, అది ఏం చేశాను, ఏం వేసుకుంది, అసలు ఏమనుకున్నాము అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.